మన దేవాలయాలు కోట్లాది హిందువుల విశ్వాసానికి కేంద్రాలు. కానీ అవే దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో పడి అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. దేవుడి సొమ్ముని దొంగలించే ఈ దారుణమైన వ్యవస్థ వెనుక ఉన్న ద్వంద్వ నీతిని, కపటత్వాన్ని ఈ రోజు బయటపడదాం. కేరళలోని కమ్యూనిస్ట్ నాయకులు అంబానీ, అదానీలను అవినీతి పరులని తిడుతూ ఉంటారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అదే కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అదే అదానీతో కలిసి కేరళలో 10,000 కోట్ల రూపాయలతో పోర్టును నిర్మిస్తున్నారు. అప్పుడు అదానీ అవినీతి పరుడు కాదా? ఈ ద్వంద్వ నీతికి సిగ్గుగా అనిపించడం లేదా? సరే, ఇక అసలు విషయానికి వద్దాం. శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని, అది వాళ్ళ రాజ్యాంగ హక్కు అని ఇదే కమ్యూనిస్టులు పెద్ద గొడవ చేశారు. చాలా మంచిది. కానీ వాళ్ళ హక్కుల ప్రేమ హిందూ దేవాలయాల దగ్గరే ఎందుకు ఆగిపోతుంది? క్యాథలిక్ చర్చిలలో మహిళలను ప్రీస్టులుగా నియమించాలని అడిగినప్పుడు మీ రాజ్యాంగ హక్కులు ఏమైపోతాయి? మసీదుల గర్భగుడిలోకి ముస్లిం మహిళలను అనుమతించాలని అడిగినప్పుడు మీ నోళ్లు ఎందుకు పెగలవు? అప్పుడు మాత్రం మీ లౌకికవాదం, మీ హక్కుల వాదన ఏమైపోతాయి? నిజానికి ఈ అవినీతికి, ఈ అన్యాయానికి అసలు కారణం కమ్యూనిస్టులు కాదు. వాళ్ళ పని దేవాలయాలను దోచుకోవడం. వాళ్లను నిందించడం ఆపేయండి. అసలు తప్పు మనది. ఈ దోపిడీకి అనుమతినిస్తున్న మన ప్రభుత్వాలది. ఒక్కసారి ఆలోచించండి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే తన నియంత్రణలో ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకంటే హిందువులను మోసం చేయడం, అవమానించడం చాలా సులభం. అవినీతికి మూలం ఇదే కదా. అన్నిటికన్నా దారుణమైన విచిత్రం ఏంటో తెలుసా? సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం అని ప్రమాణం చేసిన వాళ్ళే ఈ రోజు వేలాది సనాతన ధర్మ దేవాలయాలను తమ కంట్రోల్లో ఉంచుకుని పాలిస్తున్నారు. ఈ దోపిడీ ఆగాలంటే దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయాలి. వేకప్ ఇండియా! ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ప్రతి హిందువుకు చేరాల్సిన ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.